స్కూల్ అంటే మనకి ఎడ్యుకేషన్ గుర్తుకొస్తుంది. కానీ ఆ స్కూల్లోనే స్టూడెంట్స్ టీచర్స్ని టార్చర్ పెడితే బుల్లింగ్, డ్రగ్స్, వైలెన్స్, పవర్ అబ్యూస్తో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. అలాంటి షాకింగ్ కాన్సెప్ట్తో వచ్చిన కొరియన్ డ్రామాని టీచ్ యూ ఏ లెసన్. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 10 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ అంటే వచ్చేసి 55 మినిట్స్ అలా ఉంటుంది. ఇదేదో రెగ్యులర్ స్కూల్ యాక్షన్ డ్రామాలు అనిపిస్తుంది. హీరో వస్తాడు, విలన్స్ కొడతాడు, తర్వాత జస్టిస్ చేస్తాడని సింపుల్గా అనుకుంటాం. కానీ ఈ సిరీస్ స్టార్ట్ అయ్యాక మేకర్స్ కంప్లీట్గా వేరే లెవెల్ కాన్సెప్ట్ని ప్రెజెంట్ చేశారు. పర్టికులర్లీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూస్తే ఫుల్ మాస్ ఎలివేషన్స్తో ఉంటాయి. సిరీస్ ఓపెనింగ్ నుంచి మేకర్స్ ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ట్రై చేశారు. హీరో ఇంట్రడక్షన్, యాక్షన్ కొరియోగ్రఫీ, పవర్ఫుల్ డైలాగ్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ ఎపిసోడ్స్లో మెయిన్గా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. హీరో క్యారెక్టర్ ఏంటి, తన యాటిట్యూడ్ ఏంటి, తన సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేవి క్లియర్గా చూపించారు. యాక్షన్ లవర్స్కి ఫస్ట్ 2 ఎపిసోడ్ మాత్రం ఫుల్ మీల్స్లో ఉంటాయి. హీరో ఎలివేషన్స్ కోసం చూసే వాళ్ళకైతే మాత్రం ఈ పోర్షన్స్ బాగా నచ్చుతాయి. కాకపోతే ఇక్కడ ఒక స్మాల్ వార్నింగ్ కూడా ఉంది. చాలా మంది ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసి ఇది కంప్లీట్గా యాక్షన్ డ్రామా అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ సిరీస్ యాక్చువల్ టోన్ అనేది అది కాదు. 3వ ఎపిసోడ్ నుంచి సిరీస్ కంప్లీట్గా ట్రాక్ మారుతుంది. ఇక్కడ యాక్షన్ కన్నా కంటెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి ఎపిసోడ్కి ఒక కొత్త ఇష్యూ, ఒక కొత్త సిచ్యువేషన్ ఎక్స్ప్లోర్ చేస్తారు. బుల్లింగ్ ఎంత డేంజరస్ లెవెల్లోకి వెళ్తుందో, ఆన్లైన్ హెరాస్మెంట్ వల్ల స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో, గేమింగ్ ఎడిక్షన్ వల్ల మెంటాలిటీ ఎలా మారుతుందో, పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల స్కూల్స్లో జస్టిస్ అనేది ఎలా మిస్ అవుతుందో, ఇలా చాలా ఇష్యూస్ని టచ్ చేశారు. నాకు పర్సనల్గా నచ్చిన పాయింట్ ఏంటంటే మేకర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాకుండా సోషల్ మెసేజ్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇక్కడే సిరీస్కి మెయిన్ వీక్నెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కొన్ని ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఫార్మాట్లో ఉండడం వల్ల కొంచెం రిపిటేటివ్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం ఈజీగా గెస్ చేసేయచ్చు. అయినా సరే పెర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషనల్ సీన్స్ వల్ల ఇంట్రెస్ట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక ఫైనల్ 3 ఎపిసోడ్స్కి వచ్చేసరికి సిరీస్ మళ్ళీ స్పీడ్ అందుకుంటుంది. ముందు ఎస్టాబ్లిష్ పాయింట్స్ అన్ని కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. క్యారెక్టర్ మోటివేషన్స్, హిడెన్ కాన్ఫ్లిక్ట్స్, మేజర్ కాన్ఫరంటేషన్స్ అన్ని ఈ ఫేజ్లోనే రివీల్ అవుతాయి. పర్టికులర్ ఎపిసోడ్ 9 అండ్ 10లో ఫేసింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సిరీస్ని కంటిన్యూ చేసి వచ్చిన ఆడియన్స్కి ఫైనల్ ఎపిసోడ్ డెఫినెట్లీ రివార్డింగ్ అనిపిస్తే టెన్షన్, ఎమోషన్, యాక్షన్ బ్యాలెన్స్ అన్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఎంతో బాగుంటుందని అనుకునేం కానీ ఆడియన్స్కి ఒక సాటిస్ఫైయింగ్ క్లోజర్ ఇస్తుంది. హీరో ఫైనల్ కాన్ఫరంటేషన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. మెయిన్గా క్లైమాక్స్లో మేకర్స్ ఎంటర్టైన్మెంట్ని మెయింటైన్ చేస్తూనే సిరీస్లో చెప్పాలనుకున్న మెసేజ్ని కూడా క్లియర్గా కన్వే చేశారు. ఫ్యూచర్ సీజన్ పాసిబిలిటీకి కూడా కొంచెం స్పేస్ అనేది వదిలేరు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో కంప్లీట్ గా ఈ సిరీస్ ని తన భుజాల మీద క్యారీ చేశాడని చెప్పొచ్చు. యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్నిటిలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ రోల్ లిమిటెడ్ గానే ఉన్న ఇంపాక్ట్ అనేది చాలా బాగా క్రియేట్ అయింది. యంగ్ యాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా న్యాచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. టెక్నికల్ గా సిరీస్ చాలా డీసెంట్ క్వాలిటీని మెయింటైన్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్సెస్ లో మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఎమోషనల్ మూమెంట్స్ లో కూడా మ్యూజిక్ ఓవర్ గా కాకుండా కరెక్ట్ గా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ వాజ్ టూ గుడ్. స్కూల్ అట్మాస్ఫియర్ అండ్ నైట్ సీక్వెన్సెస్, యాక్షన్ బ్లాక్స్ అన్ని స్టైలిష్ గా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓవరాల్ గా క్వాలిటీ అవుట్పుట్ ని ప్రొవైడ్ చేసింది. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది రొటీన్ యాక్షన్ డ్రామా కాదు. యాక్షన్ని బేస్ చేసుకుని సొసైటీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని గురించి మాట్లాడే కంటెంట్ డ్రైవెన్ సిరీస్. ఫస్ట్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తే మిడిల్ ఎపిసోడ్స్ మెసేజ్ అండ్ ఎమోషనల్ కంటెంట్తో ఎంగేజ్ చేస్తుంది. మిడిల్లో కొంచెం రిపిటేటివ్ ఫీల్ వచ్చినా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. యాక్షన్ డ్రామా, స్కూల్ బేస్డ్ స్టోరీ, సోషల్ మెసేజ్ కంటెంట్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. డోంట్ మిస్ ఇట్. వర్త్ వాచ్ అనే చెప్తాను నేనైతే. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంక మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.